రాజకీయ పార్టీల మీద విశ్వాసం సన్నగిలింది ఈ దేశంలో. మీరు నమ్ముతున్నారా సార్? అంటే ఇచ్చిన ప్రతి హామీ అనేది Yes. సాధ్యమైంది అనేది? గవర్నమెంట్ చేశారు. ఏం చేయలేదు చెప్పండి. అంటే మద్యపాన నిషేధం అనేది చాలా పెద్ద హామీ, మాకు ఫెయిల్యూర్ని కూడా అంగీకరించారు. కానీ ప్రభుత్వం అమ్మడం అనేది ఎలాగా? ఏం చేస్తారో పబ్లిక్ మధ్య మరీ కొరాలు జరిగిపోతాయని ప్రభుత్వం అంతే. మన స్వాతంత్రం వచ్చిన మొదటి రోజులో ఏ రేటు ఉందో ఇప్పుడు అదే రేట్లో అమలు జరగాలి. వీటి పసుపు ఈ అబ్బాయి ఏమో మా నాన్న అని చెప్పుకుంటారు, ఆయనేమో మా గురువు గారు అని చెప్పుకుంటున్నారు, బోస్ గారు మా గురువు గారు అని ఆయన చెప్పుకొని తిరుగుతున్నాడు క్యాండిడేట్. మంత్రి పదవిని త్యజించేంత ఇష్టం జగన్మోహన్ రెడ్డి మీద, రాజశేఖర రెడ్డి మీద? చివరి వరకు నీతో ఉంటాడు అనే మాట ఇచ్చారు ఆయన. రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి అనుభవాలే జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఉన్నాయా? అదే రకమైనటువంటి మెంటాలిటీ, లేకపోతే ఎందుకుంటుంది? మీ పట్ల అయితే మాత్రం చాలా కన్సర్న్ తో ఉన్నారు అనేది చాలా సందర్భాల్లో కనిపించింది. నేను రెవెన్యూ మంత్రికి ఉన్నంతకాలం ఒక్క మాట కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు. ఒక్క మాట కూడా. మీకు ఎవరో బాగా పెద్ద లంచం కూడా ఆఫర్ చేశారంట, ₹1 కోటి దాకా లంచం ఇస్తే. రోజుకి ఒక 1.5 crores ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి. నా రిజిస్ట్రేషన్కి వచ్చి అయ్యింది. ఆ పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పి అడిగాడు. జగన్మోహన్ రెడ్డి కోసం మీరు ఒక్కసారే కాదు మంత్రి పదవిని, రెండోసారి కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెటిల్డ్ కమ్యూనిటీకి ఒకసారి ఎస్టీ తీసుకున్నట్టయితే ఎప్పుడు ఇంత ప్రాముఖ్యత ఎప్పుడు లేదు. చంద్రబాబు నాయుడు స్ట్రాటజిక్గా మిస్టేక్ చేసినట్టు కనిపిస్తుంది ఈ విషయంలో మాత్రం. కమ్యూనిటీకి సంబంధించి బీసీలు హైకోర్టు జడ్జిలుగా పనికిరారు, అందుచేత ఆయనకి వారికి పరిగణలోకి తీసుకోకుండా ఆ లేఖ పేపర్లో కూడా పబ్లిష్ అయింది. సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటే ఓట్లు తెచ్చిపెడతాయా? సర్వసుఖాలు ప్రజలకు కలిగేసామని ఇక్కడ చెప్పలేదు. క్యాస్ట్కి ఏదైనా అన్యాయం జరిగింది అనుకో, అప్పుడు ఖచ్చితంగా పార్టీని ప్రశ్నిస్తాం. అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అబ్జర్వ్ చూడాలి మీ దగ్గర. లేదంటే పార్టీలు ఉంటూ అన్ని బహిర్గతం చేయటం నాకు ఇష్టం లేదు. ప్రత్యేక హోదా తీసుకొస్తా అనేది ప్రధానమైన హామీ, అది కూడా మీరు నిలబెట్టుకోలేకపోయారు. ఈ హోదా తీసుకొస్తామన్నా కానీ ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి తీరుతామని అనలేదు కదా.